అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చేలో మంచి మంచి వార్తలు ఉన్నాయి మీకోసం వార్తలు చూసే ముందు ఏం చేయాలి హెడ్లైన్స్ ఇద్దాం పారి బడే బాయ్ చోటే బాయ్ల పలకరింపులు బడే బాయ్ చోటే బాయ్ బడే బాయ్ చోటే బాయ్ లోకేష్ కి పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్ ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. బెంగళూరులో నీళ్ల కష్టాలు పేపర్ ప్లేట్లు వాడాలనుకుంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. కేరళలో రోబో టీచర్ పాఠాలు చెప్తున్నది సూపర్. ప్రియుణ్ణి పట్టుకొని ఇడవని ప్రియురాలు చూసి షాక్ అయినరు పోలీసులు. పిలుస్తున్నారు మీరు అంత సూటిగా అడిగితే మేము అంతే సూటిగా చెప్పాలి కాబట్టి బెల్లం ఉన్న దగ్గరే ఈగలు సొమ్ములు ఉన్న దగ్గరే చోటే బాయిలు మీకు తెలీదా బడే బాయ్ మరి మీ సహకారం ఉంటుందా బడే బాయ్ మాకు తప్పకుండా ఉంటుంది కానీ మీరు నేను చెప్పినట్టు వినాలి మనము బాయ్ బాయ్ ఇప్పుడే కాదు ఎప్పుడు ఇలాగే ఉండాలి బడే బాయ్ ఎప్పటికీ అంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో నేనే గెలుస్తాను అని మీరు ఫిక్స్ అయ్యారా అంటే మీరు అంత ముక్కుసూటిగా ప్రశ్నలు వేయొద్దు బడే బాయ్ అర్థమైంది చోటే బాయ్ మీ సొంత బాయ్ గయా అని మీరు ఒప్పుకున్నట్టేనా చోటా బాయ్ బడే బాయ్ ని బగ్గనే ఇరికిచ్చిండు పో. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాను బడే బాయ్ కాకపోతే మీ సహాయ సహకారాలు ఎప్పుడు నాపై ఉండాలి నేను ఎప్పుడు మిమ్మల్ని బడే బాయ్ అని పిలుస్తాను మరి మీరు ఇలా నన్ను బడే బాయ్ అంటే మిమ్మల్ని ఎవరు ఏం అనరా తిట్టేటోళ్ళు తిడతారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు బడే బాయ్ మీరు మాత్రం నన్ను చూసుకోవాలి బడే బాయ్ ఓకే పోతున్నాను చోటే బాయ్ సరే బడే బాయ్ ఉంటాను మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం. వామ్మో చూసిండ్రానుల్లా ఇద్దరు రెండు పార్టీల లీడర్లు ఒకలంటే ఒకరికి పడది కాకపోతే చూడుండ్రి ఎంత ప్రేమ కొద్దుంటున్నారో. నిజంగా ఇది ప్రేమ అయితే సంతోషమే గాని అవసరాల కోసం చేసే ప్రేమ లెక్కనే కనిపిస్తున్నాయి. అన్నట్లు ఈ బడే బాయ్ చోటే బాయ్లను చూస్తుంటే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన బడే బాయ్ మాటలే గుర్తొస్తున్నాయి. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है अगर आपका जो सोच है మోడీని ఇట్లా రేవంత్ బడే బాయ్ అనుడుతోనే ప్రతిపక్షాలు అట్లెట్లంటాడు వాళ్ళిద్దరి నడుమ ఏదో ఉన్నది అని ఇరుకాటంలో పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. బడే బాయ్ అంటాడు మరి ఆ బడే బాయ్ ఏమిచ్చిండో చోటే బాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. ఎన్నికలు 2 నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా చూడాలే మరి ముందు ముందు బడే బాయ్ చోటే బాయ్ల సత్సంబంధాలు ఎట్లుంటాయో. కదలిరా అని చంద్రబాబు పిలిపిస్తే మేం రాము పో అనుకుంటా జనాలు బారిపోతున్నారు. లోకేశం శంఖారావం సభలకు కూడా జనాలు షాక్ ఇస్తున్నారు. హిందూపురం మడకశిరల మీటింగ్ పెడితే జనం లైట్ తీసుకున్నారు. ఏం చేయాలనో తెలియక కార్యకర్తలు ఖాళీ కుర్చీలను మడతబెట్టుకున్నారు. ఇదంతా చూసి లోకేశం లోకల్ లీడర్ల మీద సీరియస్ అయిందట. ఇక మీటింగుల లోకేశం మాటలు ఏం చెబుతున్నాడో ఇంటే ఇదేందయ్యా ఇది అని పరేషాన్ అవుతారు. ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించు అనే సినిమా డైలాగు ఇనే ఉంటారు కదా. ఇప్పుడు లోకేశం కూడా 1, 2 కాదు ఒక్కొక్కరు 22 కేసులు పెట్టించుకోండి అని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నాడు. 22 కంటే తక్కువ కేసులున్నోళ్ళు వేస్ట్ అంట మీరేనండి. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. కేసులు పెట్టిండ్లు అంటే మరి లంగా పనులు చేస్తే పెట్టారా బరాబర్ పెడతారు. నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లే చెబుతున్నావు కదా. 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న ఎవరన్నా చేతులు పైకెత్తండి. ఉన్నారు అక్కడనే ఎక్కడో కూర్చొని ఉంటారు చూడుండ్రి. అదేంది ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా. ఇంత స్లో ఉంటే ఎట్లా మీరు ఓ అన్నలు మరి ఇంత అధ్వాన్నమా లోకేష్ అన్న ఇజ్జత్ తీస్తున్నారు పో. అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా మీరు ఎవరు ఇంకా స్వీకరించే పరిస్థితి లేరు. ఆగో అక్కడ ఒక అన్న చెబుతున్నాడు
ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయంట? 8 కేసులు అయ్యా, చాలా స్లో ఉన్నావు స్వామి. నీ రికార్డు బ్రేక్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు గాని 22 కేసుల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకేమిస్తావు? 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదంట. ఆ జీడిగింజకు ఈ మందలగిరి లోకేశంకు ఏం తేడా లేదు. కార్యకర్తలను ఎట్లా రెచ్చగొడుతున్నాడో చూసిండ్లా కేసులు పెట్టుకోవాలనంట. గాయనంటే ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చుకుంటాడు. మరి కేసులు పెట్టించుకున్న కార్యకర్తల సంగతి ఏంది? వాళ్ళ బతుకు బస్టాండ్ చేసేదాకా ఊకునేటట్టు లేడు కదా అని అనుకుంటున్నారు ఆ మీటింగ్కి వచ్చిన జనాలు. బెంగళూరులో ఏం నడుస్తున్నదయా అంటే నీటి కటకట నడుస్తున్నది. చుక్క నీరు దొరకాలంటే చుక్కలు చుక్కలు చూస్తున్నారు పాపం జనాలు. తినేటందుకు పేపర్ ప్లేట్లు, మంచినీళ్ళు తాగేటందుకు డిస్పో గ్లాసులు, స్నానం చేయకుండా పెయ్యిని దుడుచుకునేటందుకు వెట్టు క్లాతులు. ప్రజెంట్ సిచ్యువేషన్లా ఇంట్లో బకెటెడు నీళ్లున్నోడు తోపు తురుం ఖాన్లక్కడ. ఇక ఇదంతా కాదు గని నీళ్ల కోసం ఎట్లా లైన్ కట్టి తక్లీ పడుతున్నారో మీరే చూడుండ్రి. నల్లా వస్తే 40-50 మంది ఉరుకొచ్చుడు, ట్యాంకర్ వస్తే 100 మంది జమవ్వుడు, ఇక మంచినీళ్ళ ఆటో వస్తే మహా పండగ చూడరాదుండ్రి. ఇంటెల్లి పాదులు చిన్న చిన్న పిల్లల కాడికి ఎట్లా జిబజిబలాడుతున్నారో. లబ్బర్ బకెట్లతోని మోసుడు, టిన్నులను ఎత్తుకొని పైకి కిందికి దిగుడు. మీ ఇంట్లో ఇన్ని నీళ్లు ఉన్నాయంటే మీ ఇంట్లో ఇన్ని నీళ్లు ఉన్నాయి, మా ఇంట్లో 2 బకెట్లే ఉన్నాయంటే మా ఇంట్లో 1 బకెట్ నీళ్లు ఉన్నాయి. ఇగో ఇవే మాటలు ఇవే ముచ్చట్లు. దీన్ని బట్టే అర్థం చేసుకోండ్రి పరిస్థితులు ఎట్లున్నాయో. భూగర్భ జలాలు మొత్తం అడుగంటి 3000కు పైగా బోర్లు ఎండిపోయేసరికి ఇట్లా దెబ్బపడ్డదట. దీంతోని వాటర్ మాఫియా రెచ్చిపోయి 500 వలకే ట్యాంకర్ నీళ్లు 2000, 3000కి అమ్ముతున్నారట. అపార్ట్మెంట్లనైతే ఎక్కువ తక్కువ నీళ్లు పారబోస్తే ఫైనేనట. ఆల్రెడీ 2-3 దిక్కుల్లా 5000 ఫైన్లు వేసిండ్రు. ఇక గల్లీలకు నీళ్ల ట్యాంకర్లు వస్తే సెక్యూరిటీని పెట్టి పంచుతున్నారు. మా ఇంట్లో కూడా బోర్ ఎండిపోయింది, పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది, నీళ్లు పారబోయకుండ్రి, జల్దిగానే జల సమస్యను తీర్చుతామని డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పిండు. కానీ మామూలు కష్టం కాదు పోండ్రి. మార్చి మొదటి వారంలోనే స్నానాలు చేయని పరిస్థితులు వచ్చినాయంటే ఎండాకాలంలో 2-3 సార్లు స్నానాలు చేసేటోళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో, వారి బాధలు ఎట్లా తీరుతాయో. కానీ ఎండాకాలంలో ఏం దెబ్బ పడుతున్నది పోండ్రి. మీరు కూడా ఎందుకైనా మంచిది నీళ్లు పారబోయకుండ్రి. ఏమంటున్నావు? స్కూలుకొచ్చిన ఆ కొత్త పంతులమ్మని చూసి స్టూడెంట్లందరూ షాక్ తిన్నారు. ఇక ఆ టీచర్ అమ్మ పుస్తకంలో చూడకుండా పాఠాలు చెబుతుందని తెలిసి ఇంకింత ఆశ్చర్యపోయిండ్లు. ఏంది కథ అనుకుంటున్నారా? గా పాఠాలు చెప్పే పంతులమ్మ ఎవరో కాదు, రోబో టీచరు. ఇగో ఇదే రోబో టీచర్. దీని పేరు ఐరిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైంది ఇది. కేరళ త్రివేంద్రంలోని ఒక స్కూల్లో ఇప్పుడు ఈ రోబోతోని పాఠాలు చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాట అయినా పడుతున్నది. ఈ టెక్నాలజీతోని మనం ఎన్నడూ ఊహించని అద్భుతాలు జరుగుతాయని వార్తలు కూడా వస్తున్నాయి. ఇగో ఈ రోబో కూడా అట్లాంటిదే అంటున్నారు దాన్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళు. ఈ ఏఐ పంతులమ్మ 3 భాషల్లో పాఠాలు చెప్తుందట. ఎంత గొట్టు ప్రశ్నలు వేసినా జవాబులు చెప్తుందట, పాటలు కూడా పాడుతుందట. మళ్ళా దీంతో ఇంకో ఫాయిదా ఏందో ఎరికేనా, గీతం ఇచ్చేది ఏమి ఉండదు, సెలవులు అడగదు. కాకపోతే అప్పుడప్పుడు రిపేర్లు చేసేది ఉంటది. అఫ్ కోర్స్ ఆ రిపేర్లకే జీతం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకోండి, అది వేరే ముచ్చట. గానీ మొత్తానికైతే ఇప్పుడు రోబో టీచర్లు కూడా వచ్చేసినాయి. మరిగా ఇంకా ముందు ఇంకేం ప్రొఫెషనల్ రోబోలు వస్తాయో గానీ మొత్తానికి ఏఐ టెక్నాలజీ అయితే గమ్మతే ఉన్నది పోండి. మన బాడీలో ప్రతి ఒక్క అవయవం ఇంపార్టెంటే. ఒకటుండి ఒకటి లేకపోయినా, ఉన్నదానికి ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా మామూలు గోసు ఉండదు. అంతేందుకు మనకి ఎప్పుడన్నా కండ్లల్లో నలుసబడితేనే ఎంత హింస ఉంటుందో చాలా మందికి తెలిసిందే కదా. అయితే ఇక్కడ అన్న ప్రమాదంలో పడి అవస్థలు తీస్తూ ఒక ఆపరేషన్ ద్వారా తిరిగి అవయవాలు సంపాదించుకున్నాడు. మెరాకిల్ అంటే మెరాకిల్ చేసి 2 చేతులు మోచేతుల వరకు పోగొట్టుకున్న ఈ అన్నకు మల్ల చేతులను ప్రసాదించి కొండంత అండను ప్రసాదించిండ్రు ఢిల్లీ గంగారాం దవాఖానా డాక్టర్లు. ఈడ సర్జరీ చేసుకున్న అన్నకు 2 ఏళ్ల కింద రైలు ప్రమాదంలో 2 చేతులు పోయినాయి. ఇక అప్పటి సంది ఆడికి పోలేక ఏం పని చేసుకోలేక మదన పడుతూ ఉంటే ఎవరో గంగారాం దవాఖానకు పోతే ఏదన్నా ఉపాయం చేస్తారని చెప్పిండ్రట. అంతే, ఇంకే ఉన్నది, సీదా వచ్చి వీళ్ళను కలిసి పరిస్థితిని చూపెడితే పర్వాలేదు బాధపడకు, నీకు మళ్ళా చేతులొచ్చే ఉపాయం చేస్తామని అన్నారట. అంతే, ఇంకే ఉన్నది,
మరి అన్న అదృష్టమో ఏమో తెలియదు కానీ అదే టయానికి 60 ఏండ్ల అవ్వకు బ్రెయిన్ డెడ్ అయితే కుటుంబ సభ్యులు అంగీకారం చెప్పుడుతోని అప్పటికప్పుడు సర్జరీ చాలు చేసి 12 గంటలు కష్టపడి ఆ తల్లి చేతులను ఈ అన్నకు ఇగో ఇట్లా అమర్చిండ్రు. చూడుండ్రి వేళ్ళను అటు ఇటు తిప్పుతున్నాడు. అంతా సక్సెస్ అని డాక్టర్లు ప్రకటించిండ్రు. మరి ఆ బ్రెయిన్ డెడ్ అయినవ్వ ఎవ్వరో ఆ తల్లికి ఏం జరిగి బ్రెయిన్ డెడ్ అయిందో తెలియదు కానీ ఈ అన్నకు చేతులను ప్రసాదించి ఇంకో 2-3కి ప్రాణం పోసిపోయిందట. కానీ డాక్టర్లు దేవుండ్లు పోండ్రి, అందుకనే అంటారు వైద్యో నారాయణో హరి అని. కొందరికి పైసలుంటాయి, చదువుకునేటందుకు సౌలతులుంటాయి, కానీ చదువుకోరు. కానీ అదే కొందరికి పైసలుండవు, సౌలతులు కూడా ఉండవు. అయినా చదువు మీద ఇష్టంతోని సాధించాలన్న పట్టుదలతోని స్పేస్ తీసుకొని మరి కష్టపడి చదువుతారు. ఇంకొందరికి చదువు అంటే ఇష్టం, కొందరికి చదువు అంటే ఇష్టం, అంతే కదా. అయితే ఈడో అన్నకు సౌలతులున్నాయి, ర్యాంక్ వచ్చింది, అయినా చదివేటందుకు అర్హుడు కాదన్నారు. అరే అదేంది మరి చదవలేదా అంటే చదివిండు. ఎట్లా చదివిండు, ఏమైంది, ఏం చదువు అన్నదే వార్త. 3 అడుగులు ఎత్తున్నవు, మరుగుజ్జువు, ఎంబీబీఎస్ చేసేటందుకు అర్హుడివి కాదు అంటే అట్లెట్లా, నేను డాక్టర్ కావాలి, మెడలో స్టెథోస్కోప్ వేసుకోవాలి, డాక్టర్ సాబ్ అని పిలిపించుకోవాలి అని మొక్కవోని సంకల్పంతో పోరాడి పర్మిషన్ తెచ్చుకొని ఎంబీబీఎస్ పూర్తి చేసిండు గుజరాత్ రాష్ట్రంలో ఉండే ఈ గణేష్ బరయ్య. 23 ఏండ్ల మనిషి, మంచి ర్యాంకే వచ్చిన మెడికల్ కౌన్సిల్ ఓకే చెప్పలేదట. అరే ఇదేంది, నేను మనిషిని పొట్టిగున్నా గానీ నాకు తెలివి లేదా, ఎందుకు ఇంకింత చిన్నబుచ్చుతున్నారు అని కలెక్టర్ని అడిగితే నాతోని కాదన్నాడట. మంత్రులను కలిసినా అదే మాట అన్నారట. ఆఖరికి హైకోర్టులో పిటిషన్ వేసిన పర్మిషన్ రాకుండేసరికి బాధనంతా బిగబట్టి సుప్రీంకోర్టు తలుపు తడితే सुप्रीम कोर्ट ने ये ऑर्डर दिया कि आपको 2018 में नहीं पर 2019 में एमबीबीएस में एडमिशन मिलेगा। इसलिए मैंने 2019 में गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में एमबीबीएस में एडमिशन लिया और ऐसे मेरी एमबीबीएस की जर्नी स्टार्ट हुई। కథం, ఈ ఒక్క మాటతోనే 2 జేబుల్లో చేతులు పెట్టుకొని మస్తు ఖుషి అవ్వుకుంటూ వచ్చిన అన్న కోర్సులో జాయిన్ అవ్వడు, ఎంబీబీఎస్ అయిపోగొట్టుడు, ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టుడు షురు అయింది. పేషెంట్లతోని మంచిగా మాట్లాడుకుంటా జబర్దస్త్గా పని చేసుకుంటున్నాడు. కానీ చూడండి అన్నకి ఎంత పోరాట పట్టిమ ఉన్నదో. కలెక్టరు, ప్రభుత్వము, హైకోర్టు నో చెప్పినా కూడా సుప్రీంకోర్టు దాకా పోయి పర్మిషన్ తెచ్చుకొని ఇంతవరకు ఎదిగిండు అంటే నిజంగా నువ్వు గ్రేట్ అన్న. ఓ జనాలు చూస్తున్నారు కదా, చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తి చేయాల్సిన పనులను చేయకుండా ఉండొద్దు. మన సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. దానికి ఇగో ఈ అన్ననే ఉదాహరణ, అంతేనా? రోజులు మునుపటోలే లేవు. వెనకట పెళ్ళంటే పెద్దోళ్ళు పిల్లేసొంటిది, పిల్లగాడేసొంటోడు, ఏం పని చేస్తాడు, తాగుతాడా, ఇట్లా అన్ని వివరాలు కనుక్కొని అంతా మంచే అనుకుంటే సంబంధం అడిగేటందుకు పోయేటోళ్ళు. ఇక మాట ముచ్చట అంతా అయిపోయి లగ్గం ఖాయం చేసుకున్న తర్వాత తినొచ్చేటోళ్ళు. ఇక తర్వాత లగ్గం జరిగేది. కానీ అదే ఇప్పుడు అదంతా ఎక్కడిది. పెద్దోళ్ళు చూసిన సంబంధాలను పిల్లగాండ్లు మెచ్చుతే కదా, వాళ్ళకు వాళ్ళే సంబంధాలు చూసుకుంటున్నారు, ఒక్కొక్క ఆడ లగ్గాలు కూడా చేసుకుంటున్నారు. ఇక అసువంటిదే ఈ వార్త కూడా. చూడుండ్రి, చూసిండ్రా ఈ పిల్లగాన్ని ఎట్లా గట్టిగా పట్టుకున్నదో. ఎంత మంది గుంజినా, పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ప్రేమించిన పిల్లగాన్ని అస్సలకే ఇడిచిపెడతలేదు. నాకు ఈ పిల్లగాడే ఇష్టం, ఈ పిల్లగానితోనే ఉంటా, సావైనా బతుకైనా ఈయనతోనే అని ఎంత నచ్చ చెప్పినా వినకుండా 2 చేతులతోని గట్టిగా పట్టుకున్నది. అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏందంటే, పిల్ల పేరు వర్షకుమారి, పిల్లగాని పేరు ఉమేష్ యాదవ్, బీహార్ వీళ్ళది. ఇద్దరు నాకు నువ్వు నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను అనుకుంటా లవ్ ఆడుకున్నారట. కాకపోతే ఈ పిల్లగానికి జాబ్ లేదట. అందుకే పిల్లోళ్ళ ఇంట్లోళ్ళు ఒప్పుకోక ఇంకో గవర్నమెంట్ నౌకరీ చేసే పిల్లగానికిచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిండ్రట. ఇక ఈ ముచ్చట చెప్పంగానే నాకు ఉద్యోగి వద్దు, ఈ నిరుద్యోగే కావాలనని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఈ పిల్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి అందరూ కలిసి పిల్లగాని దగ్గరికి పోతే ఈ పిల్లగాన్ని గట్టిగా పట్టుకున్నది. మేం పెళ్లి చేసుకున్నాం, మేజర్లం, మా బతుకు మమ్మల్ని బతకనయ్యుండ్రి అనేసరికి పోలీసులు కూడా ఏం చేయలేకపోయిండ్రు. కానీ చూసిండ్రా రోజులు ఎట్లా మారుతున్నాయో. వెనకటికి పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అనేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు అటేడు రోజు ఇటేడు రోజులు పరిచయం ఉంటే చాలు అన్నట్టు అయిపోతున్నాయి ప్రేమ పెళ్లిళ్ళు. సరే చేసుకొని మంచిగా బతుకుతే ఏం కాదు కానీ పెళ్ళైనాక లొల్లులు పెట్టుకుంటేనే అంత పరేషాను. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి,
చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి. ఉంటాం మరి.